హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి స్టైల్స్. సో ఎలా ఉన్నారండి? అందరూ మీద చాలా బాగున్నాం. సో అందరూ దసరా ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అండ్ సో ఇవాళ వీడియోలో వచ్చేసి అంటే కోవిడ్-19 రికవరీ నుంచి వ్యాక్సినేషన్ వరకు మా జర్నీ ఎలాగా, అసలు నా కోవిడ్-19 ఎట్లా వచ్చింది, ఇవంతా నా జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. సో తప్పకుండా చూడండి. ఈ వీడియో ఎవరికన్నా కొంచెం మందికైనా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే కోవిడ్-19 ఎట్లా వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ వేవ్ పీక్లో ఉన్నప్పుడైతే మేమైతే ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్ కాబట్టి సో మేము ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఈజీగా ఉంటుంది అనుకున్నాం. బట్ ఫస్ట్ టైం ప్రికాషన్స్ అవన్నీ తీసుకోవడం వల్ల మా ఫ్యామిలీలో ఎక్కువ ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. మా ఫ్యామిలీలో మేజర్ ఆఫ్ ద పార్ట్ అందరూ ఫ్రంట్ లైన్ వర్కర్సే కాబట్టి మేబీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అండ్ అలాగే ఫ్యామిలీకి కూడా వస్తుంది అనే థాట్తో చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండటం వల్ల ఫస్ట్ వేవ్లో మాకు మేజర్గా ఎవరికైతే ఎక్కువ రాలేదు. బట్ సెకండ్ వేవ్లో ఏమైందంటే సో వేవ్ పీక్లో ఉన్నప్పుడు మనం అనుకున్నాం కదా అందరికీ మ్యాక్సిమం హౌస్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది అని ఎట్లయితే మనకి సర్వేస్లో చెప్పారు. సో అట్లాగే మాకు కూడా ఫ్యామిలీలో అందరికీ వచ్చింది. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ నాకే వచ్చింది. అండ్ ఎందుకు సర్ప్రైజ్ అంటే నేను బయటకు కూడా వెళ్ళను. మాకు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఎప్పుడు ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తాము. సో ఛాన్స్ లేదనమాట. మ్యాక్సిమం అందరూ బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ చాలా ప్రికాషన్స్ తీసుకుని వెళ్తారు. సో శానిటైజ్ చేయడం, రెగ్యులర్ శానిటైజేషన్ అండ్ ప్రతి పాల ప్యాకెట్ కానీ ఏమైనా సరే శానిటైజ్ చేసి ఇంట్లోకి తీసుకొస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. సో అసలు వచ్చే ఛాన్సెస్ లేదని అనుకున్నాం. బట్ ఏమైందంటే అండ్ ఇంకోటి మేజర్ డ్యామేజ్ ఎందుకు జరిగిందంటే నాకు కోవిడ్ వచ్చిందనే సిమ్టమ్స్ కూడా నాకు తెలియలేదు. సో దానివల్ల మిగతా వాళ్ళకి కూడా ఈజీగా స్ప్రెడ్ అయిందనమాట. 2 days అంటే బిఫోర్ అంటే సాటర్డే వీకెండ్ అట్లా నాకు సిమ్టమ్స్ వచ్చాయి. బట్ ఏంటంటే మేలో ఎఫెక్ట్ అయ్యాయి. మే పీక్లో మనకి మేలో అందరికీ ఎఫెక్ట్ అవుతారు అని చెప్పారు కదా. సో అట్లాగే మేలో మొత్తం ఫ్యామిలీ అందరికీ వచ్చింది. బట్ ఫస్ట్ అయితే నాకే వచ్చింది. నాకు అండ్ మేజర్ ఎందుకు అందరికీ స్ప్రెడ్ అయిందంటే మేము అసలు అది కోవిడ్-19 అని కూడా మేము దాన్ని రికగ్నైజ్ చేయలేదన్నమాట, కనిపెట్టలేకపోయాము. ఎందుకంటే సో ఆ 2 days బిఫోరే నాకు చాలా లాంగ్ వర్కింగ్ డే ఉండింది. దానివల్ల ఏంటంటే మేము బాడీ పెయిన్స్ వచ్చాయి, కానీ ఒకవేళ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అట్లా లేకపోతే లాంగ్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల హెడేక్ వస్తుందని అనుకున్నాం, కానీ కోవిడ్-19 అనుకోలేదు. ఫస్ట్ వచ్చిన సిమ్టమ్స్ అయితే లో ఫీవర్, అంటే లోపల ఫీవరిష్గా అనిపిస్తుంది బట్ నాకు టెంపరేచర్ అయితే రాలేదు. అండ్ బాగా సివియర్ బాడీ పెయిన్స్ అండ్ ఫ్యాటిక్ అంటారు కదా, బాగా నీరసం అండ్ అలాగే కొంచెం కళ్ళు ఐస్ మనం ఎటు తిప్పితే అటు నొప్పి అట్లా రావటం అట్లా జరిగిందనమాట. సో అది మేము వెయిట్ చేయడం వల్ల వస్తుంది అని అనుకుంటాం కదా, వెయిట్ చేయడం వల్ల వచ్చింది లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చింది అలా అనుకుని అవాయిడ్ చేశాను. ఒక 2 days లీవ్ తీసుకుని జస్ట్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా నేను ఫ్యామిలీతోనే ఉన్నాను, నేను ఐసోలేట్ చేసుకోలేదు. సో ఐసోలేట్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అయింది. సో నేను చెప్పే సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఎవరికైనా నార్మల్ జస్ట్ ఊరికే సివియర్గా హెడేక్ వచ్చినా, ఊరికే కోల్డ్ వచ్చినా, అంటే మనకి సిమ్టమ్స్ చెప్పారు కదా, ఏ సిమ్టమ్ వచ్చినా ఐసోలేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది 3rd wave మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే 3rd wave అంటే మనం ఇంకా కోవిడ్లోనే ఉన్నాము అని చెప్తున్నారు కాబట్టి సో వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. బట్ మాకేంటంటే కొంచెం మైల్డ్గానే వచ్చిందని చెప్పాలి. అండ్ అలాగే బాగా నీరసంగా ఉండటం వల్ల సో రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఏమైందంటే ఒక 3-4 days తర్వాత స్మెల్ పోయింది. టేస్ట్ అయితే పోలేదు, బట్ స్మెల్ అయితే నేను శానిటైజర్ కూడా స్మెల్ చేయలేకపోయాను అనమాట. సో దానివల్ల నాకు అర్థమైంది ఓకే ఇది ఏదో కోవిడ్ లాగానే ఉంది అని అనుకున్నాం, కానీ బట్ అప్పుడు కూడా ఐసోలేట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఒక 1-2 daysలో మిగతా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్కి అండ్ అలాగే మా మదర్ ఇన్లాకి, మా అత్తయ్య గారికి అందరికి వచ్చిందనమాట. సో తర్వాత అప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే అప్పుడు తెలిసింది ఇట్ ఈస్ కోవిడ్ అని. తర్వాత అందరం ఇంట్లోనే ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ రికవర్ అయ్యాము.
సో మేజర్గా ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకున్నాము అండ్ లిక్విడ్స్ తీసుకున్నాము. అండ్ అలాగే మాకు తెలిసిన గవర్నమెంట్ డాక్టర్ ఒకరు ఉంటే మేము కాల్ చేసి అడిగామన్నమాట, మీకు మేజర్ సివియర్ సిమ్టమ్స్ కానీ ఫీవర్ కానీ ఏం లేకపోతే కనుక ఇంట్లోనే ఉండి ఐసోలేట్ అయ్యి ఫుడ్ ప్రాపర్గా తీసుకొని అండ్ అలాగే మెడిసిన్స్ తీసుకుంటే, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తీసుకుంటే చాలా అని చెప్పారు. సో అట్లానే చేసాము. గవర్నమెంట్ మనకు అప్పుడు ఒక 10 మెడిసిన్స్ అంటే మల్టీ విటమిన్స్ అండ్ అలాగే విటమిన్ సి అండ్ అలాగే కొన్ని డోలో అలాంటివి, అంటే ఫీవర్ వస్తే ఎలాగా, కోల్డ్ వస్తే ఎలాగా అని కొన్ని ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసింది కదా. సో అవే మేము తీసుకున్నాము. అండ్ నేనైతే ఆ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోలేదు. నాకు పూర్తిగా తగ్గిపోయాక విటమిన్స్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. సో ఎట్లా అంటే నాకు స్మెల్ పోయి నాకు లైట్గా రావడం కూడా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ స్మెల్ పోయిన తర్వాత నాకు పూర్తిగా రిటర్న్ రావడానికి 1 month వరకు పట్టింది. సో స్మెల్ పోతే అంటే మేము తెలుసుకున్నది ఏంటంటే, స్మెల్ పోవటం అనేది మైల్డ్ వేరియంట్, కోవిడ్లోనే మైల్డ్ వేరియంట్ వల్ల ఆ సిమ్టమ్ వస్తుంది. సో అనుకున్నాం ఎవరైనా సేఫ్ సైడ్ అనుకుని మేము కొంచెం ఓకే అని జాగ్రత్త తీసుకున్నాం అందరం. అండ్ అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మేము ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాం అండ్ అలాగే మెడిసిన్స్ చెప్పాను కదా, యాజ్ యూజువల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తీసుకున్నాము. రోజు కంపల్సరీగా వాకింగ్ చేసాము. వాకింగ్ అంటే ఈవినింగ్ అండ్ మార్నింగ్ వాకింగ్ చేసాము. అండ్ అలాగే ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో ఏంటంటే మనం 6 minutes వరకు బ్రిస్క్ వాక్ చేసి అండ్ పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది కదా, ఇప్పుడు అందరూ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ తీసుకుంటున్నారు కాబట్టి, సో పల్స్ ఆక్సిమీటర్ యూస్ చేసి అందులో 95 అప్పుడు మనం చెక్ చేసుకుంటే మన ఆక్సిజన్ లెవెల్స్ కనుక 95 అబోవ్ ఉంటే సో మన లంగ్ కెపాసిటీ బాగానే ఉన్నట్టు. సో అలా లంగ్ కెపాసిటీ రోజు చెక్ చేసుకునేవాళ్ళం. ఒక 6 minutes వరకు బ్రిస్క్ వాక్ అంటే కొంచెం ఫాస్ట్గా వాకింగ్ చేసి ఆ తర్వాత ఆక్సిమీటర్లో చెక్ చేసుకునేవాళ్ళం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్నప్పుడు చక్క ఫుడ్ తీసుకుని లిక్విడ్స్ అవన్నీ తీసుకుని ఉండేవాళ్ళు. సో కంపల్సరీ ఇంకోటి ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ అనేది దగ్గర పెట్టుకోండి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోండి. మీకు కనుక బ్రీతింగ్ ఆడట్లేదు అన్నప్పుడు ఒకసారి అంటే ఒక్కొక్కసారి టెన్షన్ పడినా సరే మనకు బ్రీతింగ్ ఆడదనమాట. సో దానివల్ల మనం కొంచెం ప్యానిక్ అవ్వకుండా ఉండి చాలా ప్రశాంతంగా ఉంటే కనుక చాలా ఈజీగా రికవర్ అవ్వచ్చండి. మా ఫ్యామిలీ మొత్తం అట్లాగే రికవర్ అయ్యాం. సో అందరూ ఒకరికొకరు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫేజ్లో. మనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ మన వల్ల అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఆ టైంలో మనం ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి. చాలా నీరసంగా ఉంటుందండి. నేను ఇప్పటివరకు ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫేస్ చేయలేనంత నీరసం ఫేస్ చేశాను. సో ఆ టైంలో అందరూ జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా అందరూ బాగానే క్యూర్ అయ్యాము. మేమైతే చాలా టెస్టులు చెప్తున్నారు కదా బయట, బట్ మేమైతే ఏ టెస్ట్ చేసుకోలేదు. బ్లడ్ రిపోర్ట్ కానీ సిటీ స్కాన్ అవన్నీ చేసుకోవాలి అని చెప్తున్నారు కదా. మా ఫ్యామిలీలో ఎవరైతే బ్లడ్ రిపోర్ట్ కానీ సిటీ స్కాన్ కూడా చేయించుకోలేదు. ఓన్లీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాము. మేము వెళ్ళి చేయించుకునేటప్పటికి నాకు నెగిటివ్ వచ్చేసింది. మా హస్బెండ్కి మాత్రం పాజిటివ్ చూపించారు. బట్ మేము వెళ్ళి అంటే అప్పటికి రికవర్ కూడా అయిపోయాను నేను. అందరూ ఇలా ఇంట్లోనే ఉండి రికవర్ అవుతారని కూడా చెప్పలేము. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ ఇన్బిల్డ్గా లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అండ్ అలాగే న్యూమోనియా అట్లాంటి ఆల్రెడీ కోల్డ్ అలాంటి అంటే కొంచెం లంగ్స్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ అడ్మిట్ అవ్వాలండి. బట్ అడ్మిట్ అవ్వకపోయినా ఇంట్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న కంపల్సరీగా అయితే మనం స్ట్రాంగ్గా ఉండాలండి కోవిడ్ని ఫేస్ చేయాలంటే. అది మాత్రం మేము తెలుసుకున్నాము. అండ్ మనం ప్రశాంతంగా ఉంటే కనుక కోవిడ్ నార్మల్ ఫీవర్ లాగా జలుబులాగా ట్రీట్ చేసి ప్రశాంతంగా అది ఏమైపోదు, ఒక జస్ట్ 15 days రెస్ట్ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని అనుకుని ప్రాపర్గా రెస్ట్ తీసుకుని అండ్ అలాగే మంచి ఫుడ్ అంటే ఎక్కువ లిక్విడ్స్ అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, హై ప్రోటీన్ అంటే ఇప్పుడు మీట్ కూడా కొంచెం మంచిగా కుక్ చేసుకుని అండ్ పప్పులు కానీ ఏమైనా సరే ప్రోటీన్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్ అన్నం ఎక్కువ తినకుండా, అంటే షుగర్ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుందండి కోవిడ్లో. సో అది కూడా అబ్జర్వ్ చేసాము. షుగర్ స్పైక్స్ ఉంటాయి కొంతమందికి, అంటే ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అంటున్నారు కదా. అండ్ దానివల్లే బ్లాక్ ఫంగస్ అట్లాంటివి వస్తున్నాయి కాబట్టి సో షుగర్ లెవెల్స్ పెరగకుండా మనం ఫుడ్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే సో ఈజీగా క్యూర్ అయిపోతుందండి. జస్ట్ నార్మల్ ఫీవర్ అండ్ కోల్డ్ లాగానే. అంటే మనం ఒకవేళ టెన్షన్ పడితే కనుక అది చాలా డేంజర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దేనికైనా సరే మన విల్ పవర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అదే మనకి కోవిడ్ కూడా నేర్పిస్తుంది. మన కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 3 months వరకు వ్యాక్సినేషన్ అక్కర్లేదని చెప్పారు కదండి. సో మనకు 3 months వరకు అయితే వ్యాక్సినేషన్ తీసుకోలేదు. అంటే మాకు మేలో వచ్చింది. సో ఆల్మోస్ట్ August 14 నేను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాను. అంటే 3 months కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ August 14 తీసుకున్నాను.
40 days తర్వాత సెకండ్ డోస్ తీసేసుకున్నాను. సో ఆ క్లిప్పింగ్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో వ్యాక్సినేషన్ మాకైతే మాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి COVID-19 అనేది అటాక్ అయింది కాబట్టి ఎటువంటి సిమ్టమ్స్ లేవండి. జస్ట్ ఆ ఇంజెక్షన్ చేసిన ప్లేస్లో ఒక 2 days పెయిన్ ఉండింది అంతే. బట్ చాలామందికి ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోవిడ్ ఎట్లా వస్తే జస్ట్ ఫీవర్ వచ్చి దగ్గు జలుబు అట్లాంటివి కూడా వస్తున్నాయి, సోర్ థ్రోట్ అవన్నీ వస్తున్నాయి. సో బేస్డ్ మళ్ళీ ఈ సిమ్టమ్స్ కూడా పర్సన్ టు పర్సన్ మారుతున్నాయి. సో మనం వినదాన్ని బట్టి వ్యాక్సినేషన్ అయితే మాకైతే ఎటువంటి సిమ్టమ్స్ రాలేదండి. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి నాకైతే సిమ్టమ్స్ ఏం రాలేదు. తప్పకుండా వ్యాక్సినేషన్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మన వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉంటారు. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు లాస్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా సిమ్టమ్ అని అనిపిస్తే తప్పకుండా మీరు ఐసోలేట్ చేసుకోండి. దానివల్ల వేరే వాళ్ళని కూడా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అంటే ఒక్కొక్కరు ఇమ్యూనిటీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, అందరి ఇమ్యూనిటీ ఒకేలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు సివియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి, సో మనకి ఏమైనా సివియర్ సిమ్టమ్ అంటే ఎక్కువ హెడేక్ వచ్చినా సరే మీరు ఐసోలేట్ చేసుకోండి తగ్గేంత వరకు. అండ్ అలాగే బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా N95 అంటే కొంచెం మంచి ప్రొటెక్షన్ ఉన్న మాస్క్ అని డబుల్ లేయర్ మాస్క్ చెప్తున్నారు కదా, అలాంటి మాస్క్ అలాగే శానిటైజర్స్ ఇవన్నీ తప్పకుండా బాగా మంచిగా యూజ్ చేయండి. ఇంకొక మేబీ ఈ థర్డ్ వేవ్ మొత్తం అయిపోయి మనకి వద్దు, గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి మాస్క్ వద్దు అని చెప్పేంత వరకు తప్పకుండా యూజ్ చేయండి. ఎందుకంటే మేము రోడ్ మీద చూస్తున్నాము, ఎప్పుడైనా బయటకు వెళ్తే చాలా తక్కువ వెళ్తాము, బట్ వెళ్ళినప్పుడు కూడా 50% వరకు మాస్క్ పెట్టుకోవట్లేదండి. సో మీరు వీలైనంత వరకు మాస్క్ పెట్టుకునే వెళ్ళండి, ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు కాబట్టి. అందరూ పాజిటివ్గా ఉండండి. అండ్ ఈ తొందరగానే మనకి ఈ కరోనా అనేది పోవాలని అందరూ కోరుకోండి. చాలా పీస్ఫుల్గా ఈ ఫేస్ అంతా ఇంకా కొన్ని రోజులు మాత్రమే అనుకుని పీస్ఫుల్గా మన వర్క్ మన పని మనం ఇంట్లో చేసుకోండి, పీస్ఫుల్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎవరికన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపించిన అండ్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ సజెషన్స్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.